మన దేశంలో బాబాలకు ఇచ్చిన మర్యాద సైంటిస్టులకు ఇచ్చి ఉంటే మన దేశం ఈ ప్రపంచాన్ని ఏలుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రపంచంలో టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా భారతదేశం మాత్రం ఈ బాబాల చేతిలో నలిగిపోతున్నారు. తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి. బాబాల పాతితులు కావాలి. దాన్ని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుంది. బాబాల పక్కలో పడుకుంటే తలరాతే మారిపోతుంది. నిజంగా ఇది మూఢనమ్మకం, అంధవిశ్వాసం. గుడ్డిగా నమ్మి తమ జీవితాలను, మన ప్రాణాలను బురిడి బాబాల చేతిలో పెట్టేస్తున్నారు. ఇలా ఉంటే మన రాజకీయ నేతలు కూడా బాబాల వెంట ఉండి అండదండలు అందిస్తున్నారు. దొంగ బాబాల పలుకుబడిని, జనంలో అంధవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు. మన మూఢ రాజకీయ నేతలు కూడా వారికి తోడైతే ఇక జనం ఆ వైపు ఎలా వెళ్లకుండా ఉంటారు? అదే మన దేశానికి ఇప్పుడు ఒక శాపంగా మారిపోయింది. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం దేశంలో ఢిల్లీ బాబా గురించే హాట్ టాపిక్గా మారింది. బాబా ముసుగులో చైతన్యానంద చేసిన లీలలు బయటపడడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. అరెస్టు తర్వాత ఢిల్లీలోని ఆయన గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సెక్స్ టాయ్స్, పోర్న్ సీడీలను గుర్తించారు. బాబా నివాసంలో రెండవసారి సోదాలు నిర్వహించగా పోలీసులు ఒక సెక్స్ టాయ్, 5 అశ్లీల వీడియోలు, సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, యూకే మాజీ ప్రధాని మంత్రి డేవిడ్ కామెరూన్లతో బాబా చైతన్యానంద సరస్వతి నకిలీ ఫోటోలు కనుగొన్నారు. అంతేకాదు అనేక నేరారోపణ పదార్థాలను సైతం కనుగొన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గోడలపై ప్రధాని మోడీల ఫోటోలు సైతం ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ రోత బాబా శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో 17 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు పంపడమే కాకుండా పాస్ చేయాలంటే తనతో గడపాలని, లేదంటే కాలేజీ నుండి బయటకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ యువతి మొదట ఫిర్యాదు చేయగా తర్వాత మరికొందరు చైతన్యానంద వేధింపులపై ఫిర్యాదు చేశారు. వారంతా ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాబాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయిలకు పెట్టిన సందేశాలను సైతం గుర్తించారు. మరోవైపు దుబాయ్ షేక్కు అమ్మాయి కావాలంటూ ఓ విద్యార్థినికి సందేశాలు పంపినట్లు అతడి చాటింగ్లో ఉంది. దీంతో బాబా నెట్వర్క్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో అమ్మాయిలను సప్లై చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు చైతన్యానందను ఆదివారం తెల్లవారుజామున 3:30 సమయంలో ఆగ్రాలోని తాజ్గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి సెప్టెంబర్ 27న పార్థసారథి అనే పేరుతో ఆగ్రాలోని ఒక హోటల్లో బస చేశాడు. అక్కడే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఇక గతంలో కూడా ఆధ్యాత్మిక ముసుగులో దాదాపు 120 మంది మహిళలపై ఆక్రాయిత్యాలకు పాల్పన్న జిలేబీ బాబా అలియాస్ అమర్పూరికి కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్యానాలో సంచలనం రేపిన ఈ కేసులో నిందితుడికి ఏటకేలకు శిక్ష పడింది. తానని తాను మహిమలున్న బాబాగా పరిచయం చేసుకుని తాంత్రిక విద్యల పేరిట తన వద్దకు వచ్చిన మహిళలకు మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారాలకు పాల్పడేవాడు. అనంతరం వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసేవాడు. అంతటితో ఆగకుండా తనతో సంబంధం పెట్టుకోవాలని పదే పదే వేధించేవాడు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో జిలేబీ బాబా దురాఘాతాలు ఒక్కొక్కడిగా వెలుగు చూశాయి. ఈ కేసును విచారించిన ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతన్ని దోషిగా తేల్చి శిక్షతో పాటు 35,000 జరిమానా విధించింది. ఇలా ఎంతమంది బాబాలను అరెస్ట్ చేసి జైలుకు పంపినా మళ్ళీ అలాంటి బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు.